వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి పెద్ద ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది రీసెంట్గా. సో ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక భూకంపం అనేది ఇంతవరకు రాలేదు. ఎంత ఉందంటే మ్యాగ్నిట్యూడ్ అనేది 7.4 మ్యాగ్నిట్యూడ్ తోటి తైవాన్లో అతి పెద్ద ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క తైవాన్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ ఏదైతే ఉందో భూకంపం, దాని ద్వారా నియర్లో ఒక 7 మంది చనిపోయారు అండ్ 700 మంది వరకు కూడా గాయాల పాలయ్యారనమాట. అండ్ దాంతోపాటు సునామీ అనేది జపాన్లో ఉన్నటువంటి యోనాగుని ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిపాటి సునామీ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఈ యొక్క ఎర్త్క్వేక్ ద్వారా 26 వరకు బిల్డింగ్స్ అనేవి పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. అండ్ ఇక్కడైతే రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి బాగా చేస్తూ ఉన్నారు. బట్ డెర్బీస్ ప్రాంతంలో అయితే నియర్లీ 20 మంది వరకు కూడా ఆ యొక్క కట్టడాల కింద శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు అనమాట. అండ్ ఎర్త్క్వేక్ అనేది ఒకినావా, జపాన్కి చెందినటువంటి ఇది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఒకినావా ప్రాంతంలో సునామీ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో తైవాన్ అయితే రీసెంట్గా అతి పెద్ద భూకంపం బారిన పడి ఇబ్బంది పడుతూ ఉంది. సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ సన్ అనమాట, కే స్టార్ అంటాం. సో ఈ కే స్టార్ ఏదైతే ఉందో అది కొరియా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ సన్ అనమాట. అది టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ సన్. సో ఇందులో ఏంటంటే ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా సౌత్ కొరియా వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ని ఏర్పాటు చేసి చాలా సంవత్సరాల నుంచి దాని మీద ప్రయోగం అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఫ్యూజన్ ద్వారా ఉన్నటువంటి డివైస్ తోటి వర్క్ చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎందుకోసం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనమాట. అండ్ ఇదే విధానం మనం జనరల్గా సూర్యుడు, నక్షత్రాలు అవన్నీ విశ్వంలో ఎలా ఉంటున్నాయో వాటి మధ్య చర్యలు ఏ విధంగా అవన్నీ చూస్తుంటాం. అలాగే అలాంటి చర్యలు జరిగే విధంగా మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ డివైస్ అనేది ఏర్పాటు చేసి సౌత్ కొరియా వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ సన్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది, ఈ యొక్క కొరియన్ ఆర్టిఫిషియల్ స్టార్ అనేది ఎందుకు రీసెంట్గా న్యూస్లో రావడం జరిగింది అంటే, కొరియాకు చెందినటువంటి ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్యూజన్ రియాక్షన్ టైం అనేది, ఆ యొక్క ఫ్యూజన్ టెంపరేచర్ టైంని పెంచుకోవడం జరిగింది, టెంపరేచర్ని కూడా పెంచడం జరిగింది అనమాట. నియర్లీ 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది పెరగడం జరిగింది. అండ్ దాంతోపాటు దాని యొక్క ప్లాస్మా అనేది నియర్లీ 48 సెకండ్ల వరకు కూడా నిలబడినట్లుగా తెలియజేస్తున్నారు. సో ప్లాస్మా అంటే ఏం లేదు, ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఒక లేయర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మేషన్ అని చేస్తున్నారు. అంటే ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ రెండింటి మధ్య యొక్క ఫ్యూజన్ రియాక్షన్ జరిగేటప్పుడు ఇక్కడ ప్లాస్మా లేయర్ అనేది ఒక స్ట్రాంగ్ బాండింగ్ ప్లాస్మా లేయర్ అనేది ఏర్పాటు అయ్యే విధంగా వాళ్ళ యొక్క కే స్టార్లో వాళ్ళు రూపొందించారు. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ప్లాస్మా ఏదైతే ఉందో అది ఇక్కడ ఫ్యూజన్ రియాక్షన్ జరిగేదాన్ని బెటర్గా చేస్తుంది అనమాట. సో ఇలా ఫ్యూజన్ రియాక్షన్లో థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరిగేటప్పుడు ఉత్పత్తి చేస్తుంది కదా, ఆ పవర్ ఏదైతే ఉందో అది ఇంధనం అనేది ఎక్కువగా ఉపయోగించుకోకుండా చాలా తక్కువగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉపయోగిస్తూ ఉన్నామో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వీటి ద్వారా ఏర్పడేటువంటి అయస్కాంత శక్తి ద్వారా ఈ మధ్యలో ఏర్పడేటువంటి థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా వచ్చేటువంటి కణాలు లైక్ ఆల్ఫా కణాలు కావచ్చు, బీటా కణాలు కావచ్చు, ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో వచ్చేటువంటి న్యూట్రాన్స్ అయి ఉండొచ్చు, వాటన్నిటి యొక్క శక్తి అనేది ఎక్కువ శాతం ఇట్లా ఒక ప్లాస్మా లేయర్ అనేది ఏర్పడినప్పుడు ఎక్కువసేపు ఎనర్జీ అనేది పట్టుకోవడానికి, ఆ న్యూక్లియర్ రియాక్షన్ ఎక్కువసేపు జరగడానికి పాసిబిలిటీ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. అందుకే ఇటువంటి టెక్నాలజీ తీసుకొని కొరియన్ కే స్టార్ ఆర్టిఫిషియల్ సన్ అనేది వాళ్ళు బెటర్గా డిజైన్ చేయడం జరిగింది. సో రీసెంట్ టైంలో అయితే నియర్లీ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ తోటి ఈ ప్లాస్మా అనేది నియర్లీ 48 సెకండ్ల పాటు ఆర్టిఫిషియల్ సన్గా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూపించింది. సో ఇంతకుముందు ఒకసారి చెక్ చేసినప్పుడు 2021 టైంలో 30 సెకండ్ల పాటు ఆ ప్లాస్మా లేయర్ అనేది అక్కడ ఉండి అక్కడ రియాక్షన్ అనేది జరిగింది. ఇక్కడ జరిగేటువంటి మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ డివైస్ ద్వారా జరిగేటువంటి ఫ్యూజన్ రియాక్షన్ అంటే ఆ యొక్క సూర్యుని యొక్క కాంతి వెలుగు
ఎంత ఉంటుందో అలాంటి న్యూక్లియర్ రియాక్షన్ అనేది 30 సెకండ్ల పాటు జరిగింది ఇంతకుముందు. అటువంటి న్యూక్లియర్ రియాక్షన్ చర్య అనేది 48 సెకండ్ల పాటు జరిగి రికార్డ్ అనేది సృష్టించిందనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ప్రాక్టికల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది కదా, దాని ద్వారా ఏంటంటే క్లీన్ ఎనర్జీ సోర్స్గా ఫ్యూచర్లో మనకు ఉపయోగపడబోతుంది. అంటే సన్ లేకపోయినా మనం ఈ ఆర్టిఫిషియల్ సన్ని ఒక మనకి శక్తి వనరుగా వాడుకోవడానికి మనకి ఫ్యూచర్లో ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ ఈ యొక్క టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ తోటి 48 సెకండ్ల పాటు వచ్చింది. అలా ఇంకా ప్రయత్నించి 2026 టైం కల్లా కూడా నియర్లీ 300 సెకండ్ల పాటు దాన్ని సస్టైన్ చేయగలిగే విధంగా ఈ కొరియాకి సంబంధించినటువంటి K-STARని వాళ్ళు డిజైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు 2020 డిసెంబర్ టైంలో అయితే ఆ యొక్క 100 మిలియన్ డిగ్రీస్ టెంపరేచర్ తోటి ఒక 20 సెకండ్ల పాటు మాత్రమే ఉంది. బట్ 2021కి వచ్చేసరికి 30 సెకండ్ల టైంకి వెళ్ళింది. ఇప్పుడు 2024 ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు 48 సెకండ్ల పాటు ఆ న్యూక్లియర్ రియాక్షన్ అనేది 48 సెకండ్ల పాటు నిలబడింది ఈ ప్లాస్మా లేయర్ తోటి. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో 2026 కల్లా కూడా 300 సెకండ్ల పాటు ఈ ప్లాస్మా ద్వారా ఏర్పరిచేటువంటి ఆర్టిఫిషియల్ సన్ రియాక్షన్ నథింగ్ బట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని నిలిచేలాగా చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.